వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. కానీ ఇప్పుడు మీరు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు ఏంటంటే, అంటే ఐ డోంట్ నో వెదర్ మీకు గూడా ఉంటుందో లేదో. కెమెరా అంటే తెలియదు, యాక్షన్ అంటే తెలియదు, అసలకి మిగతా పెద్ద పెద్ద యాక్టర్స్ అంటే కూడా తెలియదు. హ్మ్. మీ అందరూ అసలకి డైరెక్టర్ ఏది చెప్తే చేసేసేవాళ్ళు. ఇన్నోసెన్స్ ఇస్ బ్లిస్ రోషన్ గారు. అవునా? అన్నీ తెలుసుకుంటేనే అసలు సమస్య వస్తుంది. ఓకే. నాకు అది అలవాటయ్యే కదా మీరనే ఓ బేబీలో కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ నేను ఇవ్వగలిగాను. యాక్షన్ అంటే నాకు రాజేంద్ర ప్రసాద్ గారు, సమంత గారు, లక్ష్మి గారు ఏం తెలియదు. ఓహ్! ఇప్పుడు అది నోరు మూసుకొని ఉండే పాత్ర అనుకోండి, అలా ఉండగలుగుతాను నేను డల్గా మాట్లాడకుండా రోజంతా. నేను అదే చెప్తున్నా, నాకేం తెలియదు. నేను ఇది కావాలని చేయను ఎక్కడ. లేదు లేదు, ఇది చాలా గొప్ప వరం, దేవుడిచ్చిన వరం అది. మీకు గొప్ప గొప్ప వాళ్ళందరూ సావిత్రి గారు ఎందుకు ఎడమ కంట్లో నుంచి ఒక డ్రాప్ నీరు కాచమంటే కాచేది మరి? ఆర్చే గారు మిగతా వాళ్ళందరూ ఉన్నారంటే వస్తుందా? అస్సలు ఆవిడ లెజెండ్ అండి. నేను ఆవిడ బుక్ కూడా చదివాను, సావిత్రి అని బుక్ ఉంటుంది. నాకు ఇష్టం ఆవిడ చాలా. అంటే వాళ్ళ మదర్ గురించి వాళ్ళ కూతురు అల్లుడు ఇంటర్వ్యూ నాది చాలా బాగా చెప్తారు. సి యు మేనేజ్ టు బ్రింగ్ దెమ్ ఆన్ డయాస్ ఆల్సో సుమన్ టీవీ సాక్షిగా. నిజంగా గ్రేట్, గొప్ప గొప్ప వాళ్ళు. అంతే. కానీ కొన్ని కొన్ని మూవీస్ చూస్తున్నప్పుడు కూడా కొంత ఆ ప్రభావం కూడా ఉండొచ్చు మన మీద. ఉంటాయి ఉంటాయి. సినిమాలు చిన్నప్పటి నుంచి చూడడం, పాత సినిమాలు ఎక్కువ చూడటం, ఒకలాంటి లైఫ్ స్టైల్, కథలు బాగా exactly. చదివేదాన్ని. ఇప్పటికీ నావెల్స్ చదువుతాను నేను. ఏ కొత్త పుస్తకం తెలుగు, మళ్ళీ ఇంగ్లీష్ మాట్లాడడానికి ఇష్టం ఉన్న, చదవడానికి నేను రిలేట్ అవ్వలేను. తెలుగు బుక్స్ చదవటం నిజంగా మంచిదండి. అవును, చాలా బెస్ట్ అండి. ఎందుకంటే మన రూట్స్ మనం తెలుసుకుంటాం. గ్రేట్ అది. ఏ బుక్ వృధా కాదు రోషన్ గారు. ఎక్కడో ఒక దగ్గర చదివిన ఒక కథని నేను లైఫ్లో ఎక్కడో ఇంప్లిమెంట్ చేయగలుగుతా. సబ్ కాన్షియస్ మైండ్ అంత గొప్పది. ఓకే. మీరు సావిత్రమ్మ బుక్ చదివాను అన్నారు కదా, అవును. మీకు ఎక్కడ కళ్ళమ్మడి నీళ్ళు లైక్ ఆమె సినిమాలో జీవితంలో అనిపించిందా, లేకపోతే ఆమె నిజ జీవితంలో అనిపించింది? నిజ జీవితంలోనే కదండి. ఏం చదివినప్పుడు అనిపించింది? సంఘటనల వారీగా చెప్తూ ఉంటారు. ఆవిడ ఎప్పుడు ఉండే మనిషి ఒకానొక సందర్భంలో ఒక విషయాన్ని ముందస్తుగా చెప్పటం, దాన్ని ఆవిడ ఇగ్నోర్ చేయడం, అలా పైన పైన టచ్ చేసి వదిలేశారు. నాకు అప్పుడు అనిపించింది ఆవిడ అప్పుడు విన్నా బాగుండేది. అంటే నేనేదో పెద్ద గొప్ప మనిషిని అని కాదు, కానీ అనిపిస్తుంది, అరే వీళ్ళు డిసిషన్ తీసుకోకుండా ఉంటే బాగుండేది, ఇంతకన్నా బెటర్ లైఫ్ వచ్చి ఉంటే బాగుండేది. అట్లా ఇప్పుడు జరిగిన సంఘటనలు కూడా నాకు అవి చూస్తుంటే అనిపిస్తుంది, అరే ఎందుకు నమ్మారు అంతగానం, నమ్మకుండా ఉంటే బాగుండేది. ఓవర్ నమ్మకం అండ్ ఓవర్ ఇచ్చేయటం. అంతే, ఇచ్చేయటం, ఓవర్ సెల్ఫ్ లవ్ అనే అడిక్షన్, అన్నీ ఎక్స్ట్రీమ్స్ అవ్వడం. ఇప్పుడు అనిపిస్తుంది మేబీ 20sలో ఇంత విచక్షణ లేదు. నేను అదే చెప్తున్నా. నేను ఇప్పుడు చెప్తుంటే సుమన్ టీవీ సాక్షిగా నేను ఏదో అద్భుతమైన మనిషిగా నన్ను చూడకండి. ఐ ఆల్సో హ్యాడ్ మై హికప్స్, అప్స్ అండ్ డౌన్స్. చూడకుండా ఆలోచించకుండా చేసినటువంటి పనులు అన్నీ ఉన్నాయి. ఐఎమ్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్, బట్ టుడే ఐ నో హౌ టు బ్యాలెన్స్ మై సెల్ఫ్, అంతే. కానీ చాలామంది బయట సొసైటీలో లేడీ యాక్టర్స్ని కొంచెం అంటే చాలా చిన్నతనంగా మాట్లాడతారు. కానీ వాళ్ళ రియల్ లైఫ్లో మనం ఏంటా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటని చూసి వచ్చిన తర్వాత, కొన్ని ఇంటర్వ్యూస్ నేను చేసి వచ్చిన తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఏంటి అంటే, నిజంగా వాళ్ళు ఎన్ని సాక్రిఫైస్ చేస్తే మనకు తెర మీద ఆ లైఫ్ కనిపించిందో అర్థం కాదు. వాళ్ళ బిజీలో ఎక్కడ సైన్లు పెడతామో తెలియదు, ఎవరిని నమ్ముతామో తెలియదు, అక్క లేదు, బావ లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు, సొంత తల్లిదండ్రులు కూడా మోసం చేసిన ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. చాలా మంది డబ్బు, చాలా మంది వాళ్ళే ఉన్నారు రోషన్ గారు. నేను అదే చెప్తున్నా, చాలా మంది ఫ్యామిలీస్ అవకతవకలు ఉన్న వాళ్ళే. మరి ఎందుకు అట్లా ఇండస్ట్రీకి మనం వస్తామో తెలియదు, కానీ చాలా మంది ఉన్నారు. హస్బెండ్ ఇంత నమ్మి పెళ్లి చేసుకుంటారు కదా, హస్బెండ్. నిజంగా సావిత్రమ్మ గ్రేట్. ఆమె లాంటి యాక్ట్రెస్ కానీ, లేకపోతే ఆమె లాంటి మంచి మనసు ఉన్న మనిషి అయితే ఇంకొకళ్ళు అయితే పుట్టరు. అసలు ఆవిడ మంచి మనిషి కూడా ఆవిడకి శాపమే. ఎందుకు ఇచ్చిందో ఆవిడ అన్ని నగల వాళ్ళకేనా అనిపిస్తుంది నాకు. ఎవరేదన్నా అడిగితే ఇచ్చేయటమేనా? ఆవిడ కథ నుంచి నేను ఒకటి నోచుకున్నా, అపాత్రదానం అస్సలు చేయకూడదు. నాకు ఉండే ఆ అలవాటు తెలుసా, ప్రైమ్లో ఏజ్లో ఉన్నప్పుడు 18, 20, 25 ఎవరేది అడిగితే నగలతో సహా, నగలతో సహా వద్దు వద్దు అని మా హస్బెండ్ చెప్తున్నా, నగలతో సహా కూడా ఇచ్చేసిన రోజులు ఉన్నాయి. బట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏదో ఒకటి ఉండదుగా మీ లైఫ్? ఒకటే కర్మ, కావాల్సినంత ఉంది. ఇప్పుడు అడగండి, కావాల్సినంత నమ్మితే మోసపోరా అండి? సో మోసపోయిన సందర్భాలు వెనక్కి ఇచ్చింది లేదు ఎవరు? ఎందుకు ఇస్తారు రోషన్ గారు? డబ్బే అవని, నగలే అవని, నమ్మకంతో వాళ్ళకు చేసే పనులే అవని, లేకపోతే నిస్సహాయతతో చేసే పనులే అవని, దాన్ని బయటికి వెళ్ళి ఎలా చెప్తారంటే అలా చెప్తారు. నేను ఇన్నోసెంట్ అని అనట్లా, తప్పు వాళ్ళది కాదు, ఖచ్చితంగా నాది. నా తెలివిటిపోయింది.
వాళ్ళది కాదు తప్పు, మై మిస్టేక్. ఎప్పుడు తెలుసుకున్నారు ఇది? బాగా అన్నీ- నిన్న బాగా చెప్పు దెబ్బలు బాగా తగిలింటాయి కదా, ఓ 13, 14. ఎంత పోయి ఉంటుంది లైఫ్ లో? డబ్బు మాత్రమే కాదండి, ఆ. టైం ఇన్వెస్ట్ చేస్తాం మనం, ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేస్తాం. Okay. అది సింపుల్ ఫ్రెండ్షిప్ అవని, ఆఫీస్లో పని చేస్తున్నప్పుడు ఆ ఆఫీస్లో ఇన్వెస్ట్ చేసే టైమే అవని, ఫలానా పొజిషన్ వస్తుందని నమ్మకంతో పనిచేస్తూ ఎండ్ ఆఫ్ ది డే అరే నేను ఎక్కడా లేనే అని కూడా అవని, హేస్టీ డెసిషన్స్ అవని, అన్నీ డబ్బుతో మాత్రమే కొలవద్దంట నేను. డబ్బు నగలుతో మాత్రమే కొలవద్దు. నేను వేస్ట్ చేసిన డబ్బులే అవని, ఇంపల్సివ్ బయింగ్ తోటి. సో మీ నమ్మకం పోయిందనేది మీ బాధ ఇప్పుడు? బాధ కాదు, ఆ. మంచిదే, పోయింది. ఇంకొకసారి ఓ నమ్మ వాడితోనే పోయిందని ఇంకా? అంతే, వాటితోటి వెళ్ళిపోయింది. నాకు ఏ బాధ లేదు. నేను ఐఎమ్ అబ్సల్యూట్లీ టెలింగ్ దిస్. అయిన వాళ్ళు మోసం చేశారా లేకపోతే తెలుసు ఫ్రెండ్స్ అందరూ అండి, సొంత వాళ్ళు? అంతే. నేను కానీ ఒకటి నేర్చుకున్నా, మంచి మాత్రమే గుర్తుపెట్టుకుంటా లైఫ్లో, Hmm. అంతే. ఇట్స్ ఓకే. ఏ మనిషి అన్ని సందర్భాలలో ఒకే తీరులో ఉండలేరు. అది నేనైనా సరే, తప్పుగా అనుకోకండి, మీరైనా సరే, ఎవరైనా సరే. ఎస్. వాడి లైఫ్లో వాడి సందర్భంలో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమే అది. వాళ్ళు నన్ను మోసం చేశారని నేను చచ్చినాను, నా తెలివిట్టిపోయింది కదా. పాజ్ అయ్యవచ్చు కదా, నేను ఆగొచ్చు కదా, నోరు మూసుకొని ఉండొచ్చు కదా. వై? అప్పుడు అలా చేసినప్పుడు ఇప్పుడు బాధపడే రైట్ నాకు లేదు. వాట్ హ్యాపెండ్ దట్స్ ఇట్. ఫర్దర్గా బాగుండాలి. ఐ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మై సన్. వాడికి 25-30 years వచ్చిన తర్వాత వాడు నన్ను అమ్మ అనేది వాడికి ఒక ఎగ్జాంపుల్ ఉండాలి. ఇంత నమ్మినందుకు, ఇంతమందిని పక్కన పెట్టి నన్ను చేసుకున్నందుకు, అంతే కదండి. వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకున్నా వద్దురా ఇప్పుడు మనకు ఆ పిల్లెందుకన్నా కూడా ఆయన అంత నమ్మకంతో చేసుకున్న ఆ మనిషి ఉన్నందుకు ఆయనకి నేను అన్యాయం చేయొద్దు, అంతే. ఇప్పుడు నా లైఫ్లో నేను కరెక్ట్గా ఉంటే ప్రొఫెషనల్గా కూడా నేను సక్సెస్ అవుతాను, నేను నమ్ముతాను. ఆర్థికంగా ఇబ్బంది పడ్డారన్న బాధ ఉందా లేకపోతే నమ్మించి మోసం చేశారన్న బాధ ఉందా? మెంటల్ అంటే నాకు మెంటల్ అని అనుకోకండి, నేను ఎవరిని మెంటల్ ఎక్కించలేదు, ఎక్కలేదు కూడా. ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యానన్న బాధే, ఆర్థికంగా కంట. మీ డిక్షనరీలో ఈ పేజ్ కూడా ఉందండి? ఏది? ఇప్పుడు మీరు చెప్పిన పేజ్ కూడా ఉందా మీ డిక్షనరీలో? ఏది? మీ డైరీలో ఏ పేజ్ అంటే? ఇప్పుడు చెప్పారు ఒక పేజ్. ఎందుకు లేదండి, మాక్సిమం ఉంటుంది. ఎందుకు? ఫస్ట్ టైం నేను వింటాం. ఐ థింక్ మీరు పోలేండి, చెప్పడం మంచిదే. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అవును, అందుకే చెప్పారు. మీ మొహం చూస్తే అన్ని అదేమిటి నిజాలు అపజయాలు చిత్రగుప్పిడి చిత్రాలాగా తీస్తారు మీరు అన్ని. ఇదిగో పలానా టైంలో ఇది, ఇందుకే రానా పోనీ అది జరిగిన తర్వాత ఇప్పుడు హ్యాపీగా ఉంది లైఫ్? నేను అదే ఫైనాన్షియల్ గా కావచ్చు. ఆల్ వెల్. ఓకే, బికాస్ ఆఫ్ యువర్ హస్బెండ్ సపోర్ట్ మేబీ. అంతే. అందుకే మనం చెడగొడుతున్నాం అన్నప్పుడు పక్కన ఒకడు ఉండాలి మంచి చేసేవాళ్ళు. మీరు ఒక మాట అన్నారు కదా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ జీరో అని. మీరు నాకు 10,000 ఇచ్చి చూడండి, Hmm. నేను సాయంత్రానికి మీకు ఫోన్ చేస్తాను, రోషన్ గారు ఇంకో 20,000 కావాలి అని. అంత గొప్పగా ఉంటుంది మన మేనేజ్మెంట్. మరి షాపింగ్ వచ్చే రోజు అది చెప్పి తీసుకొస్తా కదా నేను. అందుకే నామోషి కింద ఫీల్ అవ్వను. అకౌంట్ అంతా తను మేనేజ్ చేయడం అనేది, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది. అరే ఈ మంత్ నీకు ఎంత కావాలి, లేదురా నాకు ఈ ఖర్చులు ఉన్నాయి, ఇదిగో తనిప్పిస్తూనే ఉంటాడు. అవి బట్టలే అవని, నగలే అవని, ఏదైనా నాకు ఇంత కావాలని ఇది కొనుక్కుంటాను అట్లా. ఇంతకుముందు నేను చెప్పడం కూడా నామోషి కింద ఫీల్ అయ్యేదాన్ని, ఇప్పుడు ధైర్యంగా చెప్పి తీసుకుంటున్నా. అది నాలో వచ్చిన మార్పు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.